ఏటైనా ఇలా వచ్చావు? ఓ దువ్వనా? ఎందుకు? దూకోడానిక గీక్కోడానిక? సరే సరే ఇస్తానులే ఉండు. ఇంకేటి కావాలి? పొగడ్రా. ఇదా? ఇంకేటి? కప్పా? ఇదా? ఇదేనా? ఇదా? అమ్మో తిక్కోడి తిమ్మిరెక్కినట్టుందే. ఓరి నీ తెలివి తెనాలాకుల్లో తేలా కుక్క మార్కు సబ్బా. ఇదిగో ఏంట్రా పులిగా మంచి ఒకసారి కొన్నావు. మా కూతురు ఊళ్ళోకి వచ్చిందనా? ఆడి మొహం చూస్తే వరలక్ష్మి కూడా వాంతి అవుతాదిరా. ఆడి మొహానికి ఏంట్రా బొచ్చు బిగిన కోడి పెట్టలా ఉంది. అబ్బో నీళ్ళల్లో మునిగిన కాకంత అందం. మిరప తోటలో తిట్టి బొమ్మంత పర్సనాలిటీ. ఇక్కడ ఇక్కడ ఏంట్రా అవుతారో? సంతోషించంగానే ఎవడని చూస్తే దడుచు చేస్తాడు. లోపలికి పోయి స్నానం చేయబో. ఏమైందమ్మా? ఏం జరిగింది? లోపల 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 భూతం భూతం. భూతమా? జలగా కాదు, కప్ప కప్ప కప్ప. కప్పేనమ్మా, దీనికి జడిపెందుకు?
కొంచెం వేపురుద్ది వెళ్ళవా? అబ్బా, సరిగ్గా రుద్దు. చింపు కంపు నీకో మంచి కథ చెప్పనా? చెప్పు. మంచం లేని అత్త, కంచం లేని అల్లుడు ఎలా ఉంది? ఏం బాలేదు. నా దగ్గర సినిమా కథలు బోలెడున్నాయి. ఏంటో చెప్పమ్మా. అన్నదమ్ముల సవాలు, తాగుడు మూతులు, లావు కుష్, అత్త మీద బల్లి, బల్లి మీద అల్లుడు, జగదేక అబ్బా, అతిలోక సుబ్బ. అబ్బా చింపు, ఆ? నువ్వు ఇంత టాలెంటెడ్ అనుకోలేదు. ఆ. ఈ విసురుడు ఇక్కడొద్దు, నిన్ను మెడ్రాస్ తీసుకెళ్లి పడేస్తా, అక్కడ విసురు, వాళ్ళు అందుకుంటారు. నిజంగా? చింపు, ప్రస్తుతానికి మన ఇద్దరం అలా తోటలోకి వెళ్ళి చిరంజీవి విజయశాంతి టైపులో బ్రేక్ డాన్స్ చేద్దామా? డిస్కా 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 డిస్కా. ఆ? అమ్మో, పెళ్లి కాని పిల్లని మోసం చేస్తే కడుప కాకరకాయ కథలో ఇలాగే జరిగింది. చింపు, నేను విలన్ని కాదు మోసం చేయడానికి. బై నీకు కొత్త సేవ చెప్పనా? ఎక్కడైనా అవసరమైతే రాసుకో. చెప్పమ్మా. గాడిద గుడ్డు మీద కోడిగుడ్డు పడినా, కోడిగుడ్డు మీద గాడిద గుడ్డు పడినా చివరికి అన్యాయం జరిగేది కోడిగుడ్డుకి. అమ్మో, మార్చేసావు. అరిటాకు ముళ్ళు డైలాగే కదా ఇది. అవును, అది ఓల్డ్ డైలాగ్. సినిమాలు మద్రాసులో తీసేటప్పుడు, మరి ఇప్పుడు సినిమాలన్నీ హైదరాబాద్ లో తీస్తున్నారు కదా, అందుకని పెద్ద టైపులో మార్చేశా. మార్చేస్తావురా, మార్చేస్తావు. ఒరే వెంకమ్మ, మొన్న నువ్వేం చెప్పావో గుర్తుందా? ఉంది. అమ్మాయికి 6 అడుగుల దూరంలో ఉంటానన్నావా? అన్నాను. మరి ఉన్నావా? ఉన్నాను. ఎక్కడా? చూసుకో, మా ఊళ్ళో అడుగు అంటే వెంట్రుక అని అర్థం, 6 అడుగులంటే 6 వెంట్రుకల దూరం అని. కాబట్టి చూసుకోవా, చూసుకో. చూడు కంపు, ఇది 6 అడుగులు. కరెక్ట్. ఒరేయ్, నా చేతిలో రేఖ చూసావా? ఏ రేఖ మావా? మద్దర్ రేఖ. ఆ, మద్దర్ రేఖ ఇక్కడ లేదు మావా, ఆ, ఇక్కడ ఉంది. ఆ, ఒరేయ్, నిన్ను చంపేస్తా. గుమ్మన్నాన్న ఆ. వద్దు. తండ్రి హంతకుడు, హంతకుడు బిడ్డ అని లోకులంతా కాపులా పొడుస్తారు. పడవని అమ్మా, పడవని. ఒరేయ్, నిన్ను చంపేస్తా. చేతి మావా, ఈ చేయకూడదు. నన్ను చంపేస్తే నీకు ప్రాఫిట్ ఏంటి మావా? పైగా బోల్డంత లాస్ కూడా. మా అమ్మ ఇస్తానన్న 2 డాబాలు, 4 ఎకరాలు నీకు దక్కవు కదా. అబ్బా, కొట్టావు కదరా దెబ్బ. అందుకే నాకు చింపుకి శోభనం చేసేయ్, ఆ. ఏ గొడవ ఉండదు. పెళ్లి కాకుండా శోభనం ఏమిట్రా? అబ్బా, నీకు చెప్పలేక చచ్చిపోతున్నాను మావా. మా ఊళ్ళో శోభనం అంటే పెళ్లి. ఏమిటి అంత అర్జెంట్ గా రమ్మని కబరెట్టావు? నీకు వింత జంతువుని చూపెడదామని రమ్మన్నాను. దాంతో కాసేపు సరదాగా ఆడుకుని వెళ్దురు గాని. ఎవరే? మా బావ, పేరు పుల్లయ్య. ఐ సీ. నన్ను తెగ ప్రేమిస్తున్నాడు. అయితే పట్టుపడదాం.